హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో మందార మొక్క గురించి అండి. మీ మందార మొక్కలో మొగ్గలు రావడం లేదా వచ్చిన మొగ్గలు పండుబారి రాలిపోతున్నాయా? ఈ వీడియోలో నేను మీకు ఒక పవర్ఫుల్ న్యాచురల్ ఫెర్టిలైజర్ చెప్తాను. మరియు చాలామంది గార్డెనర్స్ అలాగే నర్సరీ వాళ్ళు యూజ్ చేసే ఒక స్ట్రాంగ్ కెమికల్ ఫెర్టిలైజర్ గురించి చెప్తాను. కానీ ఆ ఫెర్టిలైజర్స్ ఏంటో తెలుసుకునే ముందు మీ మందార మొక్కలకు సాయిల్ ఎలా ఉండాలి, వాటరింగ్ ఎలా చేయాలి, మందార మొగ్గలు పండుబారి ఎందుకు రాలిపోతాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సాయిల్ సరిగ్గా లేకపోయినా, వాటరింగ్ సరిగ్గా చేయకపోయినా మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా మొగ్గలు రావు, మొక్క పువ్వులు సరిగ్గా పూయదు. ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. చివరిలో నేను చెప్పే సీక్రెట్ ఫెర్టిలైజర్ అండ్ ఎన్పికే ఫెర్టిలైజర్ మీ మొక్కను కంప్లీట్గా మార్చేస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సాయిల్ ఎలా ఉండాలో తెలుసుకుందాం. మందార మొక్క హెల్దీగా పెరిగి ఎక్కువ మొగ్గలు రావాలంటే సాయిల్ చాలా ఇంపార్టెంట్ అండి. మందార మొక్కలో 70% సక్సెస్ సాయిల్ మీద డిపెండ్ అవుతుంది. మంచి పర్ఫెక్ట్ సాయిల్కి ఉండాల్సిన లక్షణాలు: గుల్లగుల్లగా సాయిల్ ఉండాలి, మట్టి లోపలికి ఏరేషన్ వెళ్ళేలాగా ఉండాలి, అలాగే వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి, మంచి పోషకాలతో మొక్క ఎదగడానికి కావాల్సిన అన్ని పోషకాలు అందించేలా మందార మొక్కకు సాయిల్ ఉండాలి, అలాగే స్లైట్ మాయిశ్చర్ హోల్డ్ చేయాలి, మట్టిలో కొద్దిపాటి తేమ ఉండాలి. అది పెర్ఫెక్ట్ సాయిల్. నేనైతే 40% గార్డెన్ సాయిల్ తీసుకుంటాను. మా ఏరియాలో రెడ్ సాయిల్ ఉంటుంది, అదే యూస్ చేస్తాను. గార్డెన్ సాయిల్ వల్ల సాయిల్కి బేస్ స్ట్రక్చర్ వస్తుంది, మట్టిలో మొక్కకు కావాల్సిన మినరల్స్ ఉంటాయి. తర్వాత 30% కంపోస్ట్ తీసుకోండి. కంపోస్ట్ వల్ల మొక్కకు నైట్రోజన్ అందుతుంది, అలాగే ఇందులో మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఈ కంపోస్ట్లో భూమిని, మట్టిని సారవంతంగా చేసే మైక్రోబ్స్ ఉంటాయి, సూక్ష్మజీవులు. ఇది మనం సాయిల్లో కలపడం వల్ల రూట్ గ్రోత్ ఫాస్ట్ అవుతుంది. తర్వాత 15% కోకోపీట్ కలపండి, కొబ్బరి పీచు. వాటర్ని స్పాంజ్ లాగా ఈ కోకోపీట్ అబ్జర్బ్ చేసుకుంటుంది. అలాగే సాయిల్ కంపాక్ట్ అంటే గట్టి పడకుండా, రాయిలా తయారవకుండా ఉంచుతుంది. వేర్లు బాగా స్ప్రెడ్ అవుతాయి. ముఖ్యంగా పాట్స్లో మొక్కలకు కోకోపీట్ చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత 15% రైస్ హస్క్ లేదా శాండ్, ఇసుక కలుపుకోవచ్చు. నేను రైస్ హస్క్ తీసుకుంటున్నాను, మీ ఇష్టం అండి. మీ దగ్గర రైస్ హస్క్ ఉంటే రైస్ హస్క్ తీసుకోండి, లేదా శాండ్ తీసుకోండి. ఇది న్యాచురల్ ఏరేటర్, మట్టిలో చిన్న చిన్న ఎయిర్ గ్యాప్స్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల వేరు భాగానికి ఆక్సిజన్ బాగా అందుతుంది, రూట్ రాట్ వంటివి అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఇందులో వేర్లు బాగా డెవలప్ అవుతాయి, ఎక్కువ పువ్వులు పూస్తాయి. మీ దగ్గర రైస్ హస్క్ లేకపోతే ఇసుక, శాండ్ తీసుకోండి. ఇప్పుడు సెకండ్ పాయింట్, మందార మొగ్గలు పండుబారి రాలిపోవడానికి కారణాలు తెలుసుకుందాం. మందార మొగ్గలు రాలిపోవడం అంటే ప్లాంట్ స్ట్రెస్లో ఉందని అర్థం. ఫస్ట్ రీజన్ ఓవర్ వాటరింగ్. ఇది మోస్ట్ కామన్ ప్రాబ్లం అండి. మట్టి ఇప్పుడు తడిగా ఉంటుంది మీరు ఓవర్గా వాటరింగ్ చేయడం వల్ల. అలాగే ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి. ఓవర్ వాటరింగ్ వల్ల వేర్లకు గాలి అందక సఫికేట్ అవుతాయి. ఆ కారణాల వల్ల బడ్స్ డ్రాప్ అవుతాయండి. మొగ్గలు రాలిపోవడానికి రెండవ కారణం పొటాషియం డెఫిషియన్సీ. మొక్కలో పొటాషియం డెఫిషియన్సీ ఉంటే మొగ్గల సైజు చిన్నగా వస్తాయి, మొగ్గలు పూర్తిగా విచ్చుకోకముందే మొగ్గలు పండుబారి రాలిపోతాయి. కాబట్టి పొటాషియం మంచిగా అందించే ఎరువులు మొక్కకి ఇవ్వడం ఇంపార్టెంట్. మొగ్గలు పండుబారి రాలిపోవడానికి మూడవ కారణం టెంపరేచర్. ఎక్కువ వేడి లేదా టెంపరేచర్లో సడన్ చేంజ్ వస్తే, అంటే సడన్గా వేడి పెరగడం, సడన్గా వేడి తగ్గడం వల్ల మందార మొక్క ఒత్తిడికి లోనై మొగ్గలు పండుబారి రాలుస్తుంది. మొగ్గలు రాలిపోవడానికి నాలుగవ కారణం పెస్ట్ అటాక్. చీడపీడలు, ఎఫిడ్స్, పచ్చదోమ, తెల్లదోమ, మైట్స్, మీలీబగ్స్, పిండినల్లి అలాంటివి మొక్కకు పడితే అవి మొగ్గలో ఉండే రసాన్ని పీల్చేసుకుని మొగ్గలు రాలిపోయేలా చేస్తాయండి. ఐదవ కారణం ల్యాక్ ఆఫ్ సన్లైట్. ఎండ మొక్కకు కావాల్సినంత అందకపోతే ఫోటోసింథసిస్ స్లో అవుతుంది, మొక్కకు ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఆ కారణం వల్ల మొక్క వీక్ అయి మొగ్గలు పండుబారి రాలుస్తుంది. మొగ్గలు పండుబారి రాలకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తలు పాటించండి. కుండీలో పైన మట్టి పొడిగా అయిన తర్వాతే వాటరింగ్ చేయాలి. అలాగే కుండీకి కన్నాలు ఎక్కువగా ఉండాలి, డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. ఇంకా
మొక్కను కనీసం 5 గంటలు ఎండ తగిలే చోట పెట్టుకోవాలి. తర్వాత మొక్కలో చీడపీడలు తగ్గడానికి వేప నూనె, నీమ్ ఆయిల్ ఒక 5 ml తీసుకొని 1 లీటర్ వాటర్లో కలిపి, అలాగే అందులో 2-3 చుక్కలు లిక్విడ్ సోప్ కానీ లిక్విడ్ షాంపూ కానీ కలిపి మొక్క మీద వారానికి ఒకసారి ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. చీడపీడలు ఉన్నా లేకపోయినా స్ప్రే చేయండి. ఇలా చేస్తే పెస్ట్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. పెస్ట్ ఇన్ఫెక్షన్ లేకపోతే మొగ్గలు పండుబారి రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఇప్పుడు 3వ పాయింట్ ఏంటంటే మందార మొక్కకు ఇవ్వాల్సిన ఎరువులు తెలుసుకుందాం. 2 ఆర్గానిక్ ఎరువులు చెప్తాను. 3వది నర్సరీ వాళ్ళు యూస్ చేసే సీక్రెట్ కెమికల్ ఫెర్టిలైజర్ ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ ఫెర్టిలైజర్, ఇది న్యాచురల్ ఫెర్టిలైజర్ అండి, బనానా పీల్ ఫెర్టిలైజర్. అరటి తొక్కలంటే పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ అని అర్థం. బనానా పీల్స్ని ఎండలో ఎండబెట్టి ఇలా పొడిగా చేసుకోవాలి. ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది 2 చెంచాలు ఒక్కో కుండీలో మట్టిలో యూస్ చేసి 15 రోజులకు ఒకసారి వేసి మట్టిలో వేసి కలిపేయాలి. ఇలా చేయడం వల్ల పువ్వుల సైజు పెరుగుతుంది, మొగ్గలు స్ట్రాంగ్ అవుతాయి, పువ్వులు ఎక్కువగా పూస్తాయి. ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేయండి. ఇప్పుడు 2వ న్యాచురల్ ఫెర్టిలైజర్ అండి. ఇవి గార్లిక్ పీల్స్, వెల్లుల్లి తొక్కలు. చాలామందికి వెల్లుల్లి తొక్కల ఉపయోగం తెలియదు. ఇందులో నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ అలాగే కాల్షియం ఉంటాయి. వెల్లుల్లి తొక్కలతో ఫెర్టిలైజర్ తయారు చేసి ఇద్దాం. 1 గుప్పెడు తొక్కలు తీసుకొని 1 లీటర్ వాటర్లో వేసి 2 రోజులు సోక్ చేసి ఉంచండి, అంటే నానబెట్టి ఉంచాలి. 2 రోజుల తర్వాత వాటర్ని ఫిల్టర్ చేసి మొక్క మొదట్లో వేయాలి. ఈ తయారైన ఫెర్టిలైజర్కి మీరు ఇంకొక లీటర్ నార్మల్ వాటర్ కలిపి డైల్యూట్ చేసి అప్పుడు మందార మొక్కకి ఇవ్వాలండి. ఇలా మొక్క మొదట్లో పోయాలి. ఈ ఫెర్టిలైజర్ మీకు పెస్ట్ కంట్రోల్గా కూడా పనిచేస్తుంది. వెల్లుల్లి స్మెల్ ఘాటుగా ఉంటుంది కదా, అందుకే ఇది న్యాచురల్ పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది. మట్టిలో పురుగులు రావు, అలాగే వేర్లు స్ట్రాంగ్ అవుతాయి, మొగ్గలు పండుబారి రాలిపోవడం తగ్గిపోతుంది. ఇందులో పొటాషియం ఉండడం వల్ల మొగ్గలు ఎక్కువ వచ్చి ఫ్లవరింగ్ డబుల్ అవుతుంది. థర్డ్ ఫెర్టిలైజర్. ఇప్పుడు నర్సరీ వాళ్ళు ఇచ్చే సీక్రెట్ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నర్సరీ వాళ్ళు ఇచ్చే సీక్రెట్ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకుందాం. ఇది గార్డెనర్స్ యూస్ చేసే పవర్ఫుల్ ఫెర్టిలైజర్ అండి. ఎన్పీకే 13:0:45, అంటే ఇందులో నైట్రోజన్ 13% ఉంటుంది, పొటాషియం 45% ఉంటుంది, కానీ ఫాస్ఫరస్ అయితే ఏమీ ఉండదు, 0% ఉంటుంది. ఈ ఫెర్టిలైజర్ వల్ల ఫ్లవరింగ్ బూస్ట్ అవుతుంది, మొగ్గలు బలంగా తయారవుతాయి. దీన్ని ఎలా వాడాలంటే 1 గ్రామ్ 1 లీటర్ వాటర్లో కలపండి. ఈ లిక్విడ్ని స్ప్రే బాటిల్లో వేసి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలండి. మొక్క అంతా కూడా స్ప్రే చేయాలి. ఇలా చేస్తే నర్సరీ వాళ్ళలాగే ఇలా గుత్తులుగా మొగ్గలు వస్తాయి. ఈ వీడియోలో చెప్పినట్లుగా మందార మొక్కకు పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ వాడి ప్రాపర్గా వాటరింగ్ చేస్తే, ఎరువులు నేను చెప్పినవి ఇస్తే, గార్లిక్ పీల్ ఫెర్టిలైజర్ లేదా ఎన్పీకే ఫెర్టిలైజర్ ఏదో ఒకటి ఇచ్చారంటే మీ మందార మొక్కలో కంటిన్యూగా ఫ్లవరింగ్ వస్తుంది, పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి, ఎక్కువ మొగ్గలు రావడం గ్యారంటీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ టిప్స్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.